లాస్ట్ వీక్ స్టార్ట్ చేసే ముందు స్వామి రామ గారిచ్చిన ఈ జ్ఞానము మనకు ఆధ్యాత్మికంగా మనకు ఉపయోగపడాలి. మనం ఎదగడానికి ఈ జ్ఞానము మనకు ఉపయోగపడాలి. సరైన దారిలో మనం నడవాలి అనేది కోరుకుంటూ ఆయన ఏ ఉద్దేశ్యంతో ఇది ఇచ్చారో అది మనకు ఉపయోగపడాలి. ఉద్దేశ్యము అనేది అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను ఫస్టు. లాస్ట్ వీక్ వచ్చేసి స్వామి రామ గారి తన బాల్యం గురించి తల్లిదండ్రుల గురించి చెప్పారు. ఆహ్, తను తల్లిదండ్రులు తన తల్లి తను చిన్నగా ఉన్నప్పుడే అప్పుడు, ఇప్పుడు రోదిస్తూ బాధపడుతూ ఉండేదని, "నువ్వెప్పటికైనా హిమాలయాలలోకెళ్ళిపోయేవాడివే, మాతో ఉండేవాడివి కాదు" అనేసి గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు రోదించేది అనేది ఒకటి. ఇంకోటి తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆహ్, స్వామిరామ వారి గురువొచ్చేసి స్వామిరామ గారిని తిరిగి హిమాలయాలలోకి తీసుకెళ్ళడము. తర్వాత స్వామిరామ గారి గురువు స్వామిరామ గారిని చిన్నగా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నించడము, దాని గురించి కొంచెం కష్టపడ్డము అనేది చెప్పారు స్వామిరామ గారు. తర్వాత వాళ్ళ గురువు గురించి చాలా, చాలా చక్కగా ఆ గురువు ప్రాముఖ్యతని గురువు గారి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆయనెంత నిస్వార్థంగా ఒక గురువు తన ఆలోచనల్ని స్వామిరామ గారు మనసులో తనకి ధ్యానం చేయాలనిపించకపోయినా, తన లోపల ఎలాంటి ఆలోచనలొచ్చినా వాటన్నింటిని వారి గురువు తెలుసుకునేవాళ్ళని, అప్పుడప్పుడు ఆయన ఆలోచనలను తెలుసుకొని నవ్వుతూ ఉండేవారని, ఇవన్నీ వాళ్ళ గురువు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు లాస్ట్ వీక్. ఆహ్, ఈ వీకొచ్చేసి కంటిన్యూయేషను స్వామి రామ గారు వాళ్ళ గురువు గురించి మాట్లాడుకునేది కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమంటున్నారు? కొంతకాలం గురువుగారితో గడిపాక నన్ను గంగోత్రిలో ఉన్న సహచర శిష్యులతో జీవించడానికి వారు పంపారు. ఆయన నాకు వేదములు బోధించడం మొదలుపెట్టారు. గంగోత్రిలో ఉన్న గురువుగారు ఆహ్, వేదాలు బోధించడం స్వామిరామ వారికి వేదాలను బోధించడం స్టార్ట్ చేశారు అంట. ఆయన నన్ను అభిమానించినా, నా తిరుగుబాటుతనాన్ని అర్థం చేసుకోలేదు. ఇతర సాధువులతో ఎల్లప్పుడూ నేను వాదించడం ఆయన క్షమించలేదు. నా ప్రవర్తన గురించి గురువుగారికి కబురు పంపారు. అప్పుడు మా గురువుగారు వచ్చి నన్ను తనతో తీసుకొని పోయి కొంతకాలం తర్వాత మరలా తన శిష్యుని వద్దకు పంపారు. స్వామిరామ వారి గురువు దగ్గరున్న శిష్యుడు తిరిగి ఒక గురుస్థానంలోకొచ్చిన తర్వాత ఆయన దగ్గరికి స్వామిరామ వారిని పంపించి వేదాలను తెలు బోధించడాని కోసం, వేదాలు తెలుసుకోవడం కోసము, వేద జ్ఞానం కోసము స్వామిరామ వారిని అక్కడికి పంపించారు. కానీ స్వామిరామ వారు అక్కడ కొన్ని అక్కడున్న ఆయన లోపలున్న తిరుగుబాటుతనం అన్ ఆ గుణం వల్ల ఆయన స్వామిరామ వారిని తిరిగి వాళ్ళ గురువు దగ్గరికి పంపించేశారు బ్యాక్ హిమాలయాస్‌కి. తర్వాత కొన్ని రోజులు వాళ్ళ గురువుగారు తీసుకెళ్ళి హిమాలయాల్లో కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకొని, తర్వాత మళ్ళీ తిరిగి ఆ గురువు దగ్గరికి పంపించారంట గంగోత్రిలో ఉన్న గురువు దగ్గరికి. కొంతకాలం తర్వాత మరల తన శిష్యుని వద్దకు పంపేవారు. అతివిగా ఒక కుటుంబంలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఆనందంగా ఉండేది కాదు. కానీ అదృష్టవశాత్తు అలాంటివి అరుదుగా జరిగేవి. ఒకరోజు నా సహచర శిష్యుని జీవితం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. ఆయన ఎక్కడ జన్మించారని తరచి తరచి అడిగాను. సర్వసంగ పరిత్యాగులు వాళ్ళ గతాన్ని గురించి చర్చించరని నాకు తెలీదు. కానీ నేను పట్టుబట్టి అడగడంతో ఆయన తన జన్మస్థలం చెప్పారు. గురువులు, ఋషులు తమ గతం గురించి ఆలోచించడానికి అభిలషించరు. వాళ్ళు జన్మదినాలు, వయస్సు, జన్మస్థలాలకు అంత ప్రాముఖ్యంని ఇవ్వరు. వాళ్ళ రక్త సంబంధీకులు గురించి ప్రస్తావనకు ఇష్టపడరు. సన్యాసాశ్రమం కార్యక్రమములు జరిపినప్పుడు సర్వసంగ పరిత్యాగి తన కర్మకాండ తనే చేసుకొని తన జన్మస్థలాన్ని ఇన్నాళ్ళు తను జీవితంలో గడిపిన వారందరినీ కావాలని మర్చిపోతాడు. సర్వసంగ పరిత్యాగులతో వాళ్ళ గతం గురించి మాట్లాడకూడదన్న ఆచారం ఉంది. వాళ్ళది గతించిన జీవితం. తిరిగి జన్మించినట్టుగాను భావిస్తారు. అంటే ఒక్కసారి
వాళ్ళ జీవితము వాళ్ళు సర్వసంగ పరిత్యాగులయిపోయారంటే, గత జీవితానికి మొత్తము స్వస్తి పలికేస్తారన్నట్టు. వాళ్ళు రెండో జన్మలోకి అడుగుపెట్టినట్టుగా వాళ్ళు భావిస్తారు. అందుకని వాళ్ళ పేరు గానీ, వాళ్ళ బంధాలు గానీ, వాళ్ళ బంధువులు గానీ, వాళ్ళ పుట్టిన రోజు గానీ, వాళ్ళ వయస్సు గానీ, వాళ్ళు పుట్టిన స్థలాలు గానీ, వాళ్ళ గతం గురించి అసలు మాట్లాడడానికే ఇష్టపడరంట. అందులో వాళ్ళ నియమం అదొక నియమం అని చెప్తున్నారు. ఈ విషయం తెలియక స్వామి రామవారు అక్కడున్న శిష్యుల్లో ఊరికే ఒక అతనితో పదే పదే ఆయన గతం గురించి అడగడం వల్ల ఆయన చెప్పారంట. మా గురువు గారికి కూడా ఇవే ప్రశ్నలు వేసి పట్టుబట్టి అడుగుతుండేవాణ్ణి. ఆఖరకు ఆయన తన జీవితపు విశేషాలు తెలిపారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హిమాలయాలలో జీవిస్తూ అప్పుడప్పుడు వారి ప్రాంతానికి వస్తుండే ఒక ఋషి వద్ద ఆయన కుటుంబ సభ్యులు మంత్రోపదేశం పొందారు. తల్లిదండ్రులకు మా గురువుగారొక్కరే తనయుడు. చిన్నప్పుడే వాళ్ళని కోల్పోయారు. అప్పుడా ఋషి ఆయన్ని దత్తతకు తీసుకొని పెంచారు. ఈ విషయాలు తెలిపినప్పటికీ మా గురువుగారికి ఈ విషయాలు తెలిపినప్పటికీ మా గురువుగారికి 80 ఏళ్ల వయస్సు. ఆయన తన మాతృభాషను వాడకపోయినా ఆయన మాటలలో బెంగాలీ యాస వచ్చేది. అప్పుడప్పుడు బెంగాలీ పాటలు గానం చేసేవారు. ఆయన సంస్కృత పండితుడు. ఆయనకు ఆంగ్లము మరెన్నో భాషలు తెలుసు. బెంగాల్ ప్రయాణాలలో ఒకసారి మా గురువుగారి జన్మస్థలాన్ని సందర్శించాను. ఆయన ఇంటి నామరూపాలు లేవు. అక్కడ ఆయన ఇల్లు వాళ్ళ ఊర్లో ఆ బెంగాల్‌లో వాళ్ళు ప్రయాణించే సమయంలో అప్పటికి ఆయనుండే ఇల్లుకి నామరూపాలు లేకుండా ఎళ్ళిపోయాయి. అసలు ఏ గుర్తులు లేకుండా అయిపోయిందంట ఆ ఇల్లు. అక్కడ ఆయన స్మారక చిహ్నం కట్టాలన్న ఆలోచన వచ్చింది. కానీ గురువుగారు అలాంటివి చేయవద్దని ఆజ్ఞాపించారు. 80వ పడిలో ఉన్న ఇద్దరు ముసలమ్మలకు తప్ప ఆయన గురించి ఆ గ్రామంలో ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఆయన 14వ ఏట హిమాలయాల నుండి వచ్చిన యోగి ఆయనను తీసుకువెళ్లారని వారు చెప్పారు. ఆయన 14వ ఏట హిమాలయాల్లో నుంచి ఒక యోగి వచ్చి ఆయన్ని తీసుకెళ్లారు అని ఆ ఇద్దరు ముసలమ్మలు చెప్పారు అంట ఫ్రెండ్స్. ఆయనకు మాకు జ్ఞాపకముంది తీసుకువెళ్లారని వారు చెప్పారు. ఆయన మాకు జ్ఞాపకముంది అంటూ ఆయన బ్రతికే ఉన్నారా? ఎక్కడ ఉంటున్నారు? ఆయన జీవితంలో ఏం చేశారు? అని కుతూహలంగా ప్రశ్నించారు. మా గురువుగారు గుహలో నివసిస్తూ సూర్యోదయ సమయంలో ఒకే ఒకసారి బయటకు వచ్చి గంట తర్వాత తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయేవారు. రోజుకు 2 మార్లు తన స్థానంలో నుంచి లేచేవారు. కొన్నిసార్లు గుహ బయట పచార్లు చేసేవారు. కానీ కొన్నిసార్లు రోజుల తరబడి బయటికి వచ్చేవారు కాదు. అంటే అన్ని గంటలు తను సాధనలోనే ఉండేవారు వాళ్ళ గురువువారు. 3-5 వరకు బాగా చదువుకున్న శిష్యులు ఆయనతో ఎల్లప్పుడూ ఉండేవారు. 7-8 వేల అడుగుల ఎత్తునున్న కొండలోకి ఆయన చలికాలంలో 3 నెలలు వాళ్ళందరితో దిగిపోయేవారు. అప్పుడప్పుడు నేపాల్ దేశం వెళ్ళి నామ్ నామ్చా బజార్‌కు 7 మైళ్ళ దూరంలో కొన్ని నెలలు గడిపేవారు. సామాన్యంగా ఆయన మేకపాలు త్రాగేవారు. ఆయనొక పొట్టి నల్ల శ్యామ ఆవుని పెంచేవారు. శిష్యులు దాని సంరక్షణ చూసుకునేవారు. అప్పుడప్పుడు దాని పాలను త్రాగేవారు. సగం నీరు, సగం మేకపాలు కలిపి గురువుగారికి సమయానుకూలంగా నేను ఇస్తుండేవాడిని. ఆయన అడగకుండా అవి ఇస్తుండేవాడిని. ఆయన తీసుకోకుండా వదిలివేస్తే అవి తీసేసేవాడిని. తర్వాత కొంచెం ఎక్కువగా ఇచ్చేవాడిని. ఇదే ఆయన ఆహారమంతా. మా గురువుగారు సహజ సమాధిలో ఉండిపోయి చాలా తక్కువగా మాట్లాడేవారు. ఒకసారి 9 నెలలు మేము కలిసి ఉన్నా, మేము మాట్లాడుకున్నది నిమి చాలా తక్కువ. 9 నెలలు స్వామి రామవారు వాళ్ళ గురువుగారు కలిసి ఉన్నా, ఆయన సహజ సమాధి స్థితిలో ఎప్పుడూ ఉండిపోవడం వల్ల
9 నెలలు కలిసున్నా గూడా చాలా తక్కువ మాట్లాడుకున్న సమయం ఎంతో తక్కువ అని చెప్తున్నారు. నిమీలిత నేత్రుడై ధ్యానంలో అలాగే ఉండిపోయేవారు. నేను నా పని చేసుకునేవాడిని. ఆయన పని ఆయన చేసుకునేవారు. నేను నా పని చేసుకునేవాడిని. ఆయన పని ఆయన చేసుకునేవారు. మాటాడే పని లేకపోయేది. అర్థం చేసుకునే వాళ్ళం కాబట్టి మాటల అవసరమే లేదు. అర్థం చేసుకోకపోతేనే సంగతులు తెలపడానికి మాటల అవసరం. కానీ భావ ప్రకటనకు భాష అంతగా ఉపకరించదు. అంతర్గత భావతరంగాలు అప్పటికే ఉండటంతో మాటల ఆవశ్యకత లేకపోయింది. మేమిద్దరం నిశ్శబ్దంగా మాట్లాడుకోవటం నమ్మేవాళ్ళం. ఆయన నా అసంబద్ధ ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. కానీ నా పెరుగుదలకు అవసరమైన వాతావరణం సృష్టించేవారు. కొందరేమో మా గురువుగారిని బెంగాలీ బాబా అని పిలిచేవారు. మరికొందరేమో బాబాజీ అనేవారు. నేను మా గురుదేవులను గురువుగారు అంటాను. ఎందుకంటే అంతకన్నా మంచి పదం నాకు కనిపించలేదు. ఆయన పట్ల నా శ్రద్ధాభక్తులు అఖండమైనది, అమరమైనది. ఆయన బోధించిన వానిలో నాకేమీ అవాస్తవమైనది కనిపించలేదు. ఆయనలో ఏమాత్రం స్వార్థం కనిపించలేదు. ఆయన పనులతో, మాటలతో, మౌనంతో చెప్పిన పాఠాలన్నీ దైవ ప్రేమతో నిండిపోయినవి. ఆయన గొప్పతనం చెప్పటానికి మాటలు చాలవు. ఆయన అమరమైన జ్ఞాని, ఆయన ఋషి. హిమాలయాల్లో నివసించే గొప్ప ఋషులలో ఆయనొకరు అని నా ప్రగాఢ విశ్వాసం. తమ ప్రయత్నంలో పరిపూర్ణత చెందిన వారికి జ్ఞానోదయం చెయ్యడం, ప్రయత్నంలో ఉన్నవారిని ప్రేమించి, పరిరక్షించి, దారి చూపడమే ఆయన జీవించడానికి కారణం. అంటే సాధన మార్గంలో ఉన్నవారిని పరిరక్షించి, దారి చూపించి, ఆ ప్రయత్నంలో ఉన్నవారిని ప్రేమించడమే ఆయన జీవించడానికి కారణమంటున్నారు. కష్టాలలో ఉన్నవారు తలుచుకోగానే ఆయన వారికి సహాయం చేస్తారు. నాకు ఇంకొంతమందికి కూడా చాలా సార్లు ఈ అనుభవం కలగడంతో నాకిది బాగా తెలుసు. ఊపిరి సలపని పనులలో ఏమాత్రం సమయం చిక్కినా ఆయన వద్దకు వెళ్ళాలని నాకు బలీయమైన కోరిక. ఎందుకంటే నా మార్గదర్శకులు వారొక్కరే. నేనెక్కడ ఉన్నా వినమ్రతతో, ఆరాధనతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తాను. తప్పులు ఏం చేసినా అవి నావి. కానీ నాలో మంచి అన్నది ఉంటే అదంతా ఆయన చలవే. ఇక్కడికి స్వామి రామ గారి గురువు గురించి, బాల్యం గురించి ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఆహ్, చాప్టరు నా గురువు గారు స్వామి అయిన రాకుమారుడు. ఇందులో నేనిప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నేనిప్పుడు తెలుపబోయే ఒక చారిత్రాత్మక సంఘటనతో మా గురువుగారు యావత్ భారతదేశం యొక్క దృష్టికి వచ్చారు. పెక్కు న్యాయవాదులకు, న్యాయాధిపతులకు, విద్యావంతులకు ఈ సంగతి స్పష్టంగా తెలిసే ఉంటుంది. ఒకప్పుడు జరిగిన ఒక సంఘటనను గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బెంగాలు రాష్ట్రంలో భవాల్ అన్న సంస్థానం ఉంది. దానికి పట్టాభిషిక్తుడైన రాకుమారుడు యువకుడైన భవాల్ సన్యాసి. ఆయన వివాహానంతరం డార్జిలింగ్ పట్టణంలో ఉన్న తన విలాసవంతమైన వసతి గృహంలో ఎక్కువ కాలం గడిపేవారు. ఆయన భార్య అప్పటికే ఒక వైద్యుణ్ణి ప్రేమించి ఉంది. ఆ ప్రేమికులిద్దరూ రాకుమారునికి విషప్రయోగం చేసి గుట్టు చప్పుడు లేకుండా ఆయన్ని వదిలించుకోవాలని కుట్ర పన్నారు. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఇంజెక్షన్లు ద్వారా ఇస్తున్నానని ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నానని చెప్తూ ఆ వైద్యుడు రాకుమారునికి చిన్న చిన్న మోతాదులతో త్రాచుపాము విషాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా విష మోతాదును వైద్యుడు పెంచుతూ వచ్చారు. 2 నెలలు గడిచిన పిమ్మట ఒక రోజున రాకుమారుడు చనిపోయాడని ప్రకటించారు. దహనపరచడానికి పెద్ద ఊరేగింపుతో ఆయన దేహాన్ని కొండ సెలయేటి అంచునున్న
దహన స్థలానికి తీసుకువెళ్లారు. చితి పేర్చి దహనానికి నిప్పంటించినప్పటికీ కుండపోతగా వర్షం కురవడం మొదలైంది. ప్రపంచంలోకెల్లా డార్జిలింగ్ ఎక్కువ వర్షపాతమున్న ప్రదేశమున్నది జగద్విదితము. కుంభవృష్టితో మంటలారిపోయి సెలయేరు పొంగి ఆ ప్రవాహంలో ఆయన దేహం కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఈ శ్మశాన ప్రదేశానికి 3 మైళ్ళ దిగువనున్న ప్రాంతంలో మా గురువుగారు శిష్యులతో బస చేస్తున్నారు. అప్పుడే ఆయన కించన్‌చంగా పర్వత శ్రేణుల అడుగుభాగం నుండి కుమయూన్ హిమాలయాలలోని మా గుహకు ప్రయాణం చేసే ప్రయత్నంలో ఉన్నారు. చితిబట్టలతో వెదు వెదుర్లకు కట్టబడి సెలయేరులో వడిగా తన వైపుకు కొట్టుకు వస్తున్న దేహాన్ని చూసి ప్రవాహంలో నుండి దానిని బయటకు తీయమని, బాగా ముడులను వేసి దేహాన్ని విడదీయమని తన శిష్యులకు మా గురువుగారు ఆదేశించారు. ఈయన చనిపోలేదు. మామూలు ఊపిరి, నాడీ స్పందన లేని దీర్ఘ అపస్మారక స్థితిలో ఈయన ఉన్నాడు. ఈయన నా శిష్యుడు అని ఆయన అన్నారు. శిష్యులు ఆ తాళ్ళు విడదీసి ఆ దేహాన్ని ఆయన దగ్గరకు చేర్చారు. 2 గంటల తరువాత ఆ రాకుమారుడు మామూలు మనిషి అయ్యారు. కానీ ఆయన తన గతాన్నంతా పూర్తిగా మర్చిపోయారు. ఆయన మా గురువుగారి శిష్యుడయ్యారు. కొన్నేళ్ల పిదప సర్వసంగ పరిత్యాగానికి ఉపదేశం పొందారు. అంటే అన్నీ ఆయన గతాన్ని, ఆయన జన్మ పేరు అన్నీ, ఆయన వయస్సు అన్నిటినీ వదిలేయడానికి ఉపదేశాన్ని పొందారంట. మా గురువుగారి వద్ద ఆయన 7 సంవత్సరాలు గడిపారు. తర్వాత ఆయనని తక్కిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఋషులను దర్శించమని గురువుగారు ఆదేశించారు. స్వామి అయిన ఈ రాకుమారుడు తన తోబుట్టువులను కలుస్తాడని, తన గత స్మృతులు వెలికి వస్తాయని మా గురువుగారు జోస్యం చెప్పారు. మనకు చాలా సమస్యలు వస్తాయి. అందుచేత నేను ఎత్తైన కొండలలోకి వెళ్ళిపోవడం మంచిది అని గురువుగారు అన్నారు. హిమాలయాలలోని మా పూర్వీకుల గుహకు వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు గడిపారు. అంటే జరగబోయేది ఆ గురువుగారు ముందే చెప్పారు. ఇప్పుడు ఈయనకు గతం గుర్తుకొస్తుంది. దీనివల్ల మనకెన్నో సమస్యలొస్తాయి కాబట్టి నేను అజ్ఞాతంగా ఉండడం మంచిది అని చెప్పేసి స్వామిరామ వారి గురువు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట. చాలా నెలలు ఊర్లు తిరుగుతూ సర్వసంగ పరిత్యాగులను కలుస్తూ అనుకోకుండా ఒకనాడు తన సోదరి ఇంటి వద్ద ఆగి భిక్ష అడిగారు. ఆమె వెంటనే ఆయన్ని గుర్తించింది. ఈ రాకుమారుడి గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆయన గత స్మృతులన్నీ రావటానికి 6 గంటలు పట్టింది. అప్పుడు నేను చిన్నవాడిని. వార్తాపత్రికలు ఈ ఉదంతం గురించి ప్రచురించిన అన్ని విషయాలు నాకు బాగా గుర్తున్నాయి. గతం గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో రాకుమార స్వామి న్యాయస్థానంలో తనను బవాల్ రాజకుమారునిగా గుర్తించాలని వ్యాజ్యం వేశారు. వాద ప్రతివాదులిద్దరూ పక్క చాలామంది సాక్ష్యమిచ్చారు. ఆ న్యాయస్థానంలో నడిచిన వ్యవహారములలో బొంబాయి పట్టణంలో ఉన్న ఒక లేబొరేటరీ నుండి వైద్యుడు విషం సంపాదించారని నిరూపణ అయింది. తను చనిపోయినట్టు ఎలాగ ప్రకటించారో, డార్జిలింగ్ పట్టణ సమీపాన ఉన్న శ్మశాన ప్రదేశానికి తన దేహాన్ని ఎలా తీసుకువెళ్లారో, తను వరదలలో ఎలాగ కొట్టుకుపోయారో, హిమాలయాలలో నివసిస్తున్న ఋషి ఆయన శిష్యులు తనను ఎలా బ్రతికించారో రాకుమార స్వామి తెలియజేశారు. మా గురువుగారు సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళలేదు, కానీ 2 శిష్యులను సాక్ష్యం ఇవ్వడానికి పంపారు. కలకత్తా న్యాయస్థానంలో ఈ వ్యాజ్యము చాలా కాలం నడిచింది. హిందూ దేశ న్యాయ వ్యవస్థలో ఇంత దీర్ఘకాలము ఇంత పెద్ద వ్యాజ్యము ఎప్పుడూ జరగలేదు. ఆఖరకు రాజకుమారుడు
తన ఆస్తులు, సంపదలు తిరిగి పొందగలిగారు. కానీ దురదృష్టకరంగా ఆయన ఒక సంవత్సరం పిదప మరణించారు. ఆ వ్యాజ్యము వల్ల దేశమంతా మా గురువుగారి గురించి తెలిసి, ఆయనను చూడటానికి చాలామంది ప్రయత్నించారు. ఆయన ప్రజా సముదాయాలను ఎల్లప్పుడూ తప్పించుకుంటూ, తను ఇష్టపడిన శిష్య సముదాయంతో గడుపుతూ, వారికి తన ప్రేమాభిమానాలు, ఉపదేశాలు ఇచ్చేవారు. ఆయన ప్రజలలో పేరు ప్రఖ్యాతలు కోరుకోలేదు. ఎన్నోసార్లు హిందూ దేశ ప్రజలు ఈ మహాముని ఎవరా అని అనుకున్నా, మా గురువుగారు ప్రజా సముదాయాలకు దూరంగా ఉండటాన్నే కోరుకునేవారు. ఆయనెవరో ఇంకా తెలియకుండా ఉండాలని కోరుతారు. జ్ఞానపదంలో పయనింపగోరేవారు ప్రజా సముదాయాలకు ప్రాచుర్యానికి, శిష్యగణాన్ని పెంచుకోవడానికి అతీతంగా ఉండాలని వారు చెప్పేవారు. కీర్తి ప్రతిష్టల కోసం ఎప్పుడు పాకులాడేవారు కాదు అంటున్నారు. కీర్తి ప్రతిష్టలు పారమార్థిక చింతన కలిగిన వారికి పెద్ద అడ్డంకులు. వారి అధఃపతనానికి కారణాలు. ప్రాపంచిక సౌఖ్యాలన్నీ పరిత్యజించిన కీర్తి ప్రతిష్టలు పొందాలన్న కాంక్ష మనస్సులోని మారుమూలలలో మెదలాడుతూనే ఉంటుంది. పరివ్రాజకుడు ఈ కోరికలన్నింటినీ కడిగివేసి, ఐచ్ఛిక వాంఛలన్నింటినీ లేకుండా తన దేహాన్ని, ఆత్మని, మనస్సుని దైవం దైవంపై లగ్నం చేయాలి. ఎవరైతే సాధన మార్గంలో ఎవరైతే ఈ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారో, ఎదగాలనుకుంటున్నారో, ఈ కీర్తి ప్రతిష్టలను, హ్మ్, కాంక్షను, కోరికల్ని వీటన్నింటిని జనాలల్లో పేరు తెచ్చుకోవాలని, ఐచ్ఛిక వాంఛలన్నింటినీ పక్కన బెట్టేసి, మన మనస్సుని పూర్తిగా దైవంపై లగ్నం చేయాలి అంటున్నారు. అలాంటి ఋషి హిమాలయాలలోని మారుమూల నిర్జన ప్రదేశంలో ఉంటూ కూడా మానవాళికి సహాయం చేసి, ఉపదేశములు చేసి దారి చూపగలరు. ఇట్లాంటి వాటన్నింటినీ ప్రాయంగా తీసి పక్కన పెట్టగలిగిన వాళ్ళు ఒక మారుమూల ప్రదేశంలో ఉంటూ కూడా మానవాళికి సహాయం చేసి దారిని చూపించగలుగుతారు. సరైన దారిలో నడిపించగలుగుతారు అంటున్నారు. అలాంటి ఋషులకు మానవ సేవ ముఖ్యమైన జీవితాశయము. మానవ సేవ దైవంపై గల ప్రేమను తెలియజేస్తుందన్న భావనలో ఉండటం వల్ల వారు ప్రజల నుండి ఏమీ ఆశించరు. అంటే వీటిని బట్టి ఎవరు సరి అయిన మార్గంలో మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపేయగలిగేవారు, గురువుని మనం ఈజీగా గుర్తించగలుగుతాము ఈ క్వాలిటీస్‌ని బట్టి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మాయాజాలమైన అడుగుజాడలు. యతి, యతి మంచు మనుషులు సాంగ్రీల ఉనికి గురించి పాశ్చాత్యులు ఎన్నో కథలు వింటున్నారు. ఈ కథలన్నీ కట్టుకథలు. ఊహాజనితాలైన వింతలను తలిచి చూసే పాశ్చాత్యులు ఆకర్షితులయి హిమాలయ రహస్యాలను వెతకడానికి ప్రయత్నించారు. కొండలు ఎక్కడం వంశపారంపర్యంగా షేర్పా కూలీలకు వచ్చిన శిక్షణ. హిమాలయ పర్వతాలకు వస్తున్న ప్రయాణికులకు దారి చూపడం వారి జీవనోపాధి. ఈ విధంగా షేర్పా కూలీ బృందాలు వీరికి సహాయపడ్డారు. అంటే ఏమంటున్నారు, పాశ్చాత్యులు, విదేశస్తులు ఇక్కడ ఇక్కడ కట్టుకథలు, కొన్ని ఊహాజనితాలైన వింతలను గురించి తెలుసుకోవడానికి ఈ కూలీలు ఎవరైతే వంశపారంపర్యంగా వాళ్ళ వృత్తి ఏంటి అనంటే హిమాలయాలలో ఉన్న దారులను ప్రయాణికులకు చూపించడమే వాళ్ళ జీవిత వాళ్ళ వాళ్ళ ఆదాయం, వాళ్ళ జాబ్ అన్నట్టు. అంటే ఫ్రెండ్స్, వాళ్ళు వాళ్ళని ఆధారంగా పెట్టుకొని ఈ విదేశస్తులు ప్రయాణికులకు దారి చూపడం వీళ్ళ జాబు, షెర్పా కూలీల జాబు. వాళ్ళతో హిమాలయ పర్వతాలకు వస్తున్న ప్రయాణికులకు దారి చూపడం వారి జీవనోపాధి. ఈ విధంగా షెర్పా కూలీల బృందాలు వీరికి సహాయపడ్డారు విదేశస్తులకి. ముఖ్యమైన కొండ శిఖరాలన్నీ ఈ షేర్షాలకు తెలుసు. కొండలు ఎక్కి విషయాలు తెలుసుకోగలిగారు. వారికి వీరు దారి చూపి సహాయపడతారు.
కానీ ఈ షేర్షాలకు హిమాలయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల గురించి ఏమీ తెలీదు. షాంగ్రీల గురించి వాళ్ళకి కేవలం హిమాలయాలలో ఉన్న దారులు మాత్రమే తెలుసంట ఫ్రెండ్స్. వాళ్ళకి ఇక్కడున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వాళ్ళకేం తెలీదు. షాంగ్రీల గురించి పరిశోధన చేయటానికి ఎంతోమంది పాశ్చాత్యులు ఈ కొండలకు వెళ్ళారు. కానీ వాస్తవానికి షాంగ్రీల ఉనికి లేదు. షాంగ్రీల కట్టుకథకి హిమాలయాలలో కనిపించని 2 గుహ మఠములున్నాయన్న గుహమఠములున్నాయన్న వాటి మీద ఆధారమై ఉంది. మన వేద సాంప్రదాయంలో ఈ గుహల గురించి వివరించబడి ఉంది. ధ్యానము, ఆధ్యాత్మిక ఆచరణలలో దీనికి చాలా చరిత్ర ఉంది. వీటిలో ఒకటి 14,000 అడుగు ఎత్తున కాంచనగంగా పర్వతంపై ఉండగా, రెండవది టిబెట్, గర్వాల్లలో సరిహద్దులలో నేనే నివసించిన హిమాలయ పర్వత లోతులలో ఉంది. ఈ ఈ యతి షాంగ్రీలు అనేవాళ్ళు ఈ 2 ప్రదేశాలలో ఉంటారు అని జెప్పేసి ఈ దారి చూపిచ్చే షేర్ఫా కూలీలు చెప్పారంట ఫ్రెండ్స్. కానీ అక్కడ స్వామి రామవారు ఏమంటున్నారంటే ఒక గుహ దగ్గర స్వయంగా స్వామి రామవారే కొన్ని రోజులు ధ్యానము, తన ఆధ్యాత్మిక ప్రగతి కోసం కొన్ని రోజులు స్వామి రామవారు అక్కడ స్వయంగా ఉన్నారంట. వీటిలో ఒకటేమో 14,000 అడుగుల ఎత్తునున్న కాంచనగంగా పర్వతం పైన ఉండగా, రెండవది టిబెట్‌లో ఉన్న గార్వాల్లో సరిహద్దులోనే నేనే నివసించిన హిమాలయ పర్వత లోతుల్లో ఉంది అని చెప్తున్నారు. ఈ గుహ మఠములలో ఎంతోమంది అధ్యాపకులు హాయిగా నివసించగలిగారు. ఇది సముద్ర ఉపరితలంలో 11,500 నుంచి 12,000 అడుగుల ఎత్తుపైన ఉంది. సముద్ర మట్టానికి 11,500 నుంచి 12,000 అడుగుల ఎత్తు పైనుందంట ఈ గుహ. చాలా తక్కువ మంది ఈ ప్రదేశానికి వెళ్ళారు. ఈ మఠము ఇంకా ఉంది. సంస్కృత, టిబెటన్ల సాంధ్య భాష లిఖిత గ్రంథాలు ఎన్నో ఇక్కడ పరిరక్షింపబడుతున్నాయి. షేర్పాల సహాయంతో పర్వతారోహణ చేయడానికి పాశ్చాత్యులు హిమాలయాలకు, ముఖ్యంగా డార్జిలింగ్‌కు వెళ్లారు. వారి ప్రయాణంలో వాళ్ళు షాంగ్రీలు, మంచు మనిషి యతీల గురించి తలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారితో కెమెరాలు, గుడారాలు, ఊపిరి తీసుకోవడానికి ముక్కుకి, మూతికి కట్టుకునే పెట్టెలు, రెస్పిరేటరీలు, డబ్బాలలో ఉంచిన ఆహారము మోసుకు వస్తారు. అవి హిమాలయాలలో పారవేస్తుంటారు. కానీ హిమాలయాలలో తెలియని ఒక ప్రదేశం ఉంది. జీవితమే పరమావధి అని తలచేవారు, ఆధ్యాత్మిక చింతనకు అనువైన మనస్సు లేని వారు అక్కడకు వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. మంచు మనుషుల జాడ కోసం వెతుకుతున్న బృందంతో పాటు ఉన్న ఒక పాశ్చాత్య ధనవంతుని నేను కలిశాను. మంచు మనుషుల గురించి వాళ్ళు 4 నెలలు గడిపి 3,000 రూపాయల వరకు ఖర్చు పెట్టేవారు. మంచు మనిషి సినిమా తీయాలనుకుంటున్నాడు. అతను కనిపించకపోయేసరికి నిరాశతో ఒక నేపాలీ సాధువు ఫోటో తీసి ఆ సాధువే మంచు మనిషి అని కూడా ప్రచురించాడు. సిక్కిం దేశంలో 2 షేర్పా గైడులతో ఒక పాశ్చాత్య వనితని కూడా కలిశాను. ఆమె విపరీతమైన చలిచేత కొంకరపోయి బాధపడుతున్నది. ఆమె డార్జిలింగ్‌లో ఉండి 3 సార్లు మంచు మనిషిని కనుక్కోవటానికి విఫల ప్రయత్నం చేసింది. దేనికోసం ఫ్రెండ్స్, మనం ఫస్ట్‌లో చదివాము. ఎవరైతే ఈ బాహ్యంగా డబ్బు సంపాదించాలన్న కోరికతోటి ఈ హిమాలయాల్లోకొచ్చారంటే వాళ్ళకు భంగపాటు మాత్రమే కలుగుతుంది. భవిష్యత్తులో కూడా అట్లాంటిదే జరుగుతుంది అని స్వామి రామవారు చెప్పారు. అలాగే ఇక్కడ వాళ్ళు ఈ ఎవరైతే ఈ మంచు మనిషి యతిని చూసి ఆ యతి మీద ఒక స్టోరీ రాసి సినిమా తీద్దామనే ఉద్దేశంతోటి వీళ్ళందరి సహాయంతోటి వీళ్ళిక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి అది ప్రయత్నం విఫలమైంది. ఏం చేయాలో తెలియక ఒక నేపాలీ సాధువు ఫోటో తీసేసి ఈయనే యతి అని చెప్పేసి ప్రచారం చేశారు అని చెప్తున్నారు. నా చిన్నతనం నుండి కూడా నేను హిమాలయాలలో తిరుగాడుతున్నా నేనెప్పుడూ మంచు మనిషిని కలియలేదు. కానీ వాళ్ళ కథలు మటుకు సామాన్యంగా వింటూ ఉండేవాడిని. హిమాలయ గ్రామీణ ముదుసలులు వాళ్ళ మనుమనులకు ఇలాంటి కథలు చెప్పేవారు.
మంచు మనిషి కథ. మానవ మేధస్సు సృష్టించగలిగిన వింతలయం వింతలయంత పురాతనమైంది. దట్టమైన మంచులో మానవుల చూపు మసకపోయి చాలా అరుదుగా కనిపించే తెల్ల ఎలుగుబంట్లను దూరం నుంచి చూసినప్పుడు మంచు మనిషిగా పొరబడుతుంటారు. ఈ ఎలుగుబంట్లు హిమాలయ ఎత్తులలో నివసిస్తూ యాత్రికుల తినుబండారాలను దొంగతనం చేస్తూ ఉంటాయి. అవి వదిలివేసిన అడుగుజాడలను మనుషుల అడుగుజాడల వలె ఉంటాయి. వాటి అడుగుజాడలు మనుషుల అడుగుజాడల వలె ఉంటాయి. మంచు మనిషికి బదులుగా యతి అన్న పదం తప్పుగా వాడబడుతున్నది. స్వామి రామవారు ఫైనల్‌గా యతి అనే వాళ్ళంటూ ఎవరు లేరు అని చెప్తున్నారు. యతి అనగా పరిత్యాగి, తపస్సంపన్నుడు అని అర్థం. ఇచ్చు ఒక సంస్కృత పదం. ఒక శంకరాచార్య వర్గానికి చెందిన పరిత్యాగ సాధువుల బృందానికి పేరు. యతిలు మానవులు, మంచు మనుషులు కారు. కానీ ఈ పదాన్ని మంచు మనిషికి మారుగా వాడటం ఎంతో ఆశ్చర్యకరమో ఎంత ఆశ్చర్యకరమో. అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించే వరకు మానవ మేధస్సు భ్రాంతి యొక్క ఆధీనంలో ఉంటుంది. మేధస్సులో స్పష్టత లేకపోతే పై ప్రపంచం నుండి గ్రహించే విషయాలు క్రమపద్ధతిలో గ్రహించడం జరగదు. మబ్బు పట్టిన మనస్సు అసత్యమైన స్వప్న దర్శనాలను రూపొందించుకుంటుంది. మనస్సులో వచ్చే భ్రమ, చోద్యము, చిహ్నము, ఆలోచనలలో మార్పులలో ఇది ఒకటి. మన ఆలోచనలలో వచ్చే మార్పులలో ఇదొకటి. మొత్తంగా భ్రమ, మాయ, మొత్తంగా ఇవన్నీ కలిపితే ఒక భ్రమ అనేదే ఒక మాయ అంటున్నారు. వస్తువులు, వాటి యొక్క ప్రవృత్తులు తెలియకపోవటం వల్ల వచ్చే వ్యక్తిగత అజ్ఞానం అవిద్య. ఈ పెద్ద పాదముల కథ చోద్యాలను నమ్మే ప్రవృత్తి మీద, గ్రహణ శక్తిలోని అవకతవకలపైన ఆధారపడింది. ఏదైనా ఎలుగుబంటి వేగంగా మంచులో పరిగెత్తినా, క్రిందికి మీదకి దూకినా దాని పాదాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. నాకు పెంపుడు ఎలుగుబంటి ఉన్నప్పుడు అది వేసిన పెద్ద అడుగులు నాకు ఆశ్చర్యం వేసేవి. అవి సామాన్యంగా పెద్దవిగా మానవ పాదాలను పోలి ఉంటాయి. ఏమిటో భ్రాంతిలో పడి ప్రపంచంలో ప్రజలింకా భ్రమలో పడి నీడల కొరకు, పెద్ద పాదాల కొరకు వెతుకుతున్నారు. ఇదంతా హిమాలయ మాయ అని నేనంటాను. నేనీ పర్వతాలలో పుట్టి పెరిగాను. ఈ మాయలను నమ్మడంతో ఆనందిస్తూ, ఎప్పుడూ ఉనికే లేని వాటి గురించి ఇంకా వెతుకుతూ ఉండేవారి గురించి నేనేమీ చెప్పలేను. పెడత్రోవ పట్టిన ఆ ప్రాణులకు దేవుడు సహాయం చేయుగాక. అవి మట్టుకు మంచు మనిషి లేక యతిల అడుగుజాడలు కావు. అది కేవలం భ్రాంతియే. ఇంకొక చాప్టరు గుహలో మేము ఎలాగ జీవిస్తాము. నిష్ఠతో కూడిన జీవనము చేయుటకు నిశ్చయించుకున్న వారు హిమాలయ పర్వతాలలో కొన్ని చోట్ల నలుగురైదుగురుంటారు. నివాసయోగ్యమైనటువంటి గుహలలో ఇబ్బంది లేకుండా జీవించవచ్చును. నలుగురైదుగురు నివాసయోగ్యమైనటువంటి గుహలలో ఇబ్బంది లేకుండా జీవించవచ్చు. అలాగే తెంపులేని సాంప్రదాయములున్న కొన్ని గుహమఠములు కూడా ఉన్నవి. నేను పెరిగిన గుహమఠము కూడా అలాంటి వాటిలో ఒకటి. మా గుహమఠంలోని సాంప్రదాయము 4,5,000 సంవత్సరాల నాటిది. దీని చరిత్ర జాగ్రత్తగా సంరక్షింపబడుతూ వస్తున్నది. మా మొట్టమొదటి గురువు ఎవరు? ఈ సంప్రదాయము ఎలాగ మొదలైందన్న వివరములు కూడా మా వద్ద ఉన్నవి. మా గుహమఠము శతాబ్దాల తరబడి లోపలి రాళ్ళు పలచబడుతూ, లోపలి జాగా మెల్లమెల్లగా ఎక్కువ చేయబడి ఎన్నో విభాగాలతో ఉన్న సహజమైన గుహ. చాలామంది అభ్యర్థుల నివాసానికి వీలుగా ఉండడానికి ఇది మలచబడింది. దానిలో నివసించిన తరతరాల వ్యక్తులు ఆ గుహని సౌఖ్యవంతము, శాంతివంతము చేయటానికి
కృషి చేశారు. కానీ అది అధునాతనంగా ఉండదు. దానిలో స్నానాల గదులు, వంటగదులు, మరే ఇతర సదుపాయాలు లేకపోయినా ఆశ్రమాలు చక్కగా పనిచేస్తాయి. గుహలో వెలుతురు ఇవ్వటానికి మూలికలతో తయారు చేయబడిన ధూప్ అనబడే ధూపాల్నిచ్చే కట్టె ఉంది. అది కాలినప్పుడు వెలుతురు వస్తుంది. ఆర్పినప్పుడు సువాసన వస్తుంది. ధూప్‌ని పచ్చిగా ఉన్నప్పుడు చితక్కొట్టి 4 అంగుళాల పొడవు, 1 అంగుళం మందం ఉండేటట్టు తయారు చేస్తారు. అది బాగా కాలుతుంది. వేదములు చదువుకోటానికి చల్లని కాంతినిస్తుంది. అది ఆర్పినప్పుడు సువాసన ఇస్తుంది. పైన్, దేవదారు వృక్షాల కొమ్మలు కూడా మంచి దివ్వెలు తయారు చేయటానికి ఉపయోగపడతాయి. ఈ రెండింటిలో కూడా సజ్జరసము, రెసిన్ ప్రకృతి సిద్ధముగా ఉండటం వల్ల అది కాలడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఎప్పుడూ ఆరని దుని అన్న అగ్ని వల్ల గుహ వెచ్చగా ఉంచబడుతుంది. ఎప్పుడూ అగ్ని ఉండటానికి పెద్ద దుంగలు సహాయపడతాయి. ఎప్పటికప్పుడు అగ్ని ఆరకుండా దుంగలు వేస్తుంటాము. చలికాలానికి తగినంత వంట చెరకు వేసవి కాలంలో ప్రోగు చేసుకుంటారు. దగ్గరున్న గట్లపైన సెలయేరు గట్లపైన పుష్టికరమైన కాయగూరలు పండిస్తూ ఉంటాము. వివిధ రకాల పుట్టగొడుగులు, తమంతట తామే పెరిగే లింగోరా, ఓగల్ అనే 2 సాధారణ కాయగూరలు కూడా వాడబడుతూ ఉంటాయి. అలాగే చాలా రకాలైన వేరుదుంపలున్నాయి. వాటిలో తరూర్, గెంతి అనబడే 2 మిగిలినవి తియ్య దుంపలలాగా కనిపిస్తూ వాటి రుచితో ఉండేవి వాటి రుచితో ఉండేవి. బార్లీ, బంగాళాదుంపలు, గోధుమలు, పప్పులు, మొక్కజొన్నలతో మా గుహలో హాయిగా జీవిస్తాము. మంచి నాణ్యత కలిగి ఉన్న కంబళీలు, తివాచీలు, వెచ్చగా ఉండే బట్టలు తయారు చేసే పరిశ్రమలను ప్రతి గ్రామంలోనూ పోషిస్తారు. సన్నని నిరంతర ధార మా గుహ నుండి ప్రవహిస్తూ ఉంటుంది. నవంబర్, డిసెంబర్ మాసాలలో నీరు గడ్డకట్టకపోయినప్పుడు మంచుగడ్డలను కరిగించుకుంటాము. మనాలి గుహ లాంటి ఇతర గుహలలో నేను నివసించినప్పుడు మంచినీరు సులభంగా దొరికేది కాదు. 3, 4 మైళ్ళ దూరం నుంచి నీరు తెచ్చుకునేవాళ్ళం. పురాతన పద్ధతిలో గురువులు విద్యార్థులకు చదువు చెప్పే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ గురువుగారు సహజసిద్ధమైన గుహలో నివసిస్తుంటే, శిష్యులు వివిధ ప్రదేశాల నుండి శిక్షణ పొందటానికి వచ్చేవారు. చదువుకుందామనుకున్న అందరూ విద్యార్థులు ఈ గుహలకు చేరలేరు. చదువుకుందామనుకున్న అందరు విద్యార్థులు ఈ గుహలకు చేరలేరు. ఎందుకంటే హిమాలయాలలో ఒక గొప్పతనం ఉంది. అది కుతూహలమే తప్ప పై చదువు నేర్చుకునే అర్హత లేని వారి నుండి గురువులను రక్షిస్తుంది. మనోవికార సంబంధమైన సమస్యలతోనూ, వట్టి కుతూహలముతో ఇల్లు వదిలి గురువును వెతుక్కునేవారు ఈ ఎత్తైన కొండలను చేరలేరు. అంటే ఆ గురువుని చేరడానికి ఈయన పట్టుదల, ఈయనకెంత కోరికుంది అనేది, కొంచెం కష్టమైంది అనంటే వదిలేస్తున్నారు అంటే అంత డెడికేషన్‌తో ఉన్న మనిషి కాదు. ఆ లోపల ఏమంటారు, ఆ కోరిక అంత తీవ్రంగా ఉన్న వ్యక్తి కాదు కాబట్టి అక్కడే డ్రాప్ అయిపోతారు. ఎవరికైతే నిజంగా తపనతో నేర్చుకోవాలనే కోరికుంటదో వాళ్ళు మాత్రమే ఆ గురువుని చేరుకోగలుగుతారు. అడ్డంకులన్నిటిని తొలగించుకుంటూ అంటున్నారు. హిమాలయాల గుప్త ప్రదేశాలలో నివసించే పరమ గురువులను చేరుకోగలిగే ప్రయత్నం, దృఢ నిశ్చయం ఆయనకుండదు. అట్లాంటి వాళ్ళకుండదు అంటున్నారు. విద్యాభ్యాసము సాధారణంగా నిదర్శనాలతో జరుగుతుంది. అది కొన్ని నిర్ణీత సమయాలలో జరపబడుతుంది. అప్పుడు శిష్యులను వారెంతవరకు నేర్చుకున్నారో నిరూపణతో చూపమంటారు. కొన్నిసార్లు మౌనంతోనే విద్యాబోధన జరుగుతుంది. వాళ్ళు ఒక స్థాయికి చేరాక గురువు వారినిలా అడుగుతారు. నువ్విలాగే జీవితాంతం ఒకే గుహలో గడిపేస్తే తక్కిన వారు యోగుల నుండి ఎలా నేర్చుకుంటారు? తత్ఫలితంగా
కొన్నేళ్ల తర్వాత శిష్యులలో చాలామంది వెళ్ళిపోతారు. సృజనాత్మకంగా, సహాయకారిగా జీవితాన్ని మలుచుకోవడం చాలా ముఖ్యం. కానీ అలాగ చేసే ముందు స్వశిక్షణతోనూ, మనోవాక్కర్మల స్వాధీనంతోనూ తనలో నిగూఢమైన శక్తి సంపదలను స్పృశించాలి. గుహ ఆశ్రమాలలో నేర్పేటటువంటి శిక్షణ కొన్ని సంవత్సరాలు అభ్యసించినా జీవిత పుష్పము ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటుంది. తన శక్తులన్నింటిపైన అటువంటి స్వాధీనము సంపాదించిన వ్యక్తి ఈ లోకంలో నివసిస్తున్నా ఆయనకు ఐహిక బంధాలు, సమస్యలు అంటవు. అంటే ఇన్నింటి పైన వాళ్ళెప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. మౌనంగా గురువు విద్యను చెప్తూ ఉంటారంట. అంటే టెలిపతి అనే ఒక స్కిల్ అప్పటికే డెవలప్ అయ్యి ఉండాలి ఆ శిష్యుడికి. ఈరోజు ఇక్కడికి ఆపుతా ఫ్రెండ్స్. ఎవరైనా ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా, ఏదన్నా మాట్లాడాలనుకున్నా ప్లీజ్.